హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నాటుకోడి కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను, చూసేయండి. మాంసం నాటుకోడి అండి. 1 kg తీసుకున్నా. పెద్ద ముక్కలు అవి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఆనియన్, టమోటా, మసాలాలకు కావాల్సినవి ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్టు, పసుపు, కారం, కొత్తిమీర, కరివేపాకు. చూస్తున్నారా? సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా ఎక్కువ ఐటమ్స్ ఏమి వేయట్లేదు నేను. చూడండి, చాలా రకాలుగా చేసుకోవచ్చు. వాటన్నిటిని మిక్సీకి వేసుకోవాలి. ముందుగా మనం మసాలా వేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమోటా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొబ్బరి మసాలా చూసారా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఆయిల్ తక్కువ పడుతుంది, తొందరగా ఉడుకుతుంది, ఈజీగా అయిపోతుంది అన్నమాట రెసిపీ. అల్లం వెల్లుల్లి పేస్టు. మాంసంలోకి ముఖ్యంగా కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టు. నీసు కదా, వాసన వస్తుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ వాసన కొంచెం తగ్గిపోతుంది. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని బాండలి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, మనం చికెన్ బట్టి అండి. చికెన్ బాగా కొవ్వు ఉంటే ఆయిల్ తగ్గించి వేసుకోండి. లేదు మామూలుగా ఉంది అని అనుకుంటే మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసాను. మసాలాలు బాగా వేగాలి కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకొని దాల్చిన చెక్క ఒకటి, లవంగాలు ఒక 2 ఆల్రెడీ మనం వేసున్నాం కాబట్టి మసాలాలో ఆయిల్లో కొంచెం వేస్తే కొంచెం ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఆవాలు, తిరగమాత గింజలు. ముందుగా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్, బాగా ఎర్రదారులుగా వేగాలన్నమాట.
చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది నాటుకోడి పులుసు. పులుసు ఏం కాదు, కర్రీ అన్నమాట. మాకెప్పుడు గుజ్జుగా ఉండాలి. రసం పెట్టుకొని లేదా పప్పుచారు పెట్టుకొని అందులో కొంచెం కర్రీ వేసుకొని తింటారు. అంతేగాని పులుసులాగా చేసుకొని మా ఇంట్లో తినరు కలుపుకొని. ఒకసారి మూత తీసి చూసి కలిపెట్టి కొంచెం ముక్క దగ్గర పెట్టుకొని వాసన చూడండి, స్మెల్ పచ్చివాసన పోయిందా లేదా అని. ప్రతిదీ కూడా అలాగే చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఫ్రెండ్స్, నా వాయిస్ చాలా స్లోగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మసాలా పేస్ట్ కొద్దిగానే వేస్తాను నేను. మసాలా పేస్ట్ చూడండి, దాన్ని మిక్సీ చేసాను కదా, అందులో కొద్దిగా తీసుకున్నాను, మిగిలిందంతా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేగాలి. చూడండి, నాకేం లేదు, వేగింది అని తెలియడానికి ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత టమోటా పేస్ట్. చాలామంది చేసే ఉంటారు, కానీ నేను చేసిన విధంగా చేసింటారో లేదో నాకు తెలీదు. నేనైతే ఈజీగా అయిపోయేందుకు ఈ టిప్స్ ఫాలో అవుతా ఉంటాను. ఒక 2 minutes చూడండి, బాగా ఎర్రలు దోరలుగా వచ్చేసింది కదా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు. నేను ఎప్పుడు తిరగమాటలో వేయనండి, కొత్తిమీర కరివేపాకు. ఆయిల్లో మాడితే ఏం వస్తుంది, కొత్తిమీర కరివేపాకు. ఇలా మసాలా అంతా అయిన తర్వాత వేసుకొని కొద్దిగా కాసేపు తర్వాత చికెన్ చేస్తాడు కావాలేమో అని ముందు మసాలా వేసి పెట్టుకుంటున్నా, ఎప్పటికి వస్తుందో ఏమో అని. కారం మన తినేదాన్ని బట్టండి. కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 2 spoons వేసాను. నేను ఒక చేతితో ఫోన్ పెట్టుకొని ఇంకో చేతితో కర్రీ చేస్తున్నాను, అందుకని నేను బాగా కలపలేకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మనం కర్రీ చికెన్ ముక్కలు ఉడకాలి కదా. ఆల్రెడీ మనం మామూలుగా కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకుంటాము, అయినా మసాలాలు బాగా పట్టాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి. ముందుగా చికెన్ని పసుపు, ఉప్పు కొద్దిగా మనం ఎట్ట కర్రీలు వేస్తాం కాబట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను మళ్ళీ చేంజ్ చేసేసాను బాండ్, ఎందుకంటే ఆ బాండ్లు కొద్దిగా ఆ పక్క ఈ పక్క హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ హోల్స్ ద్వారా కిందకి వెళ్తాయని నేను ఇనుప బాండ్ ఆల్రెడీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను, దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా చికెన్ మసాలాలో అది ఉడికించిన చికెన్ వేసేసి ఒక 2 నిమిషాల తర్వాత కొత్తిమీర కరివేపాకు పైన గార్నిష్ చేశాను. చూడండి, అంతేనండి. ఉప్పు కారం అన్నీ చూసుకొని, తక్కువైతే ఒకవేళ ముందుగానే వేసుకోండి.
నేనైతే కరెక్ట్గా వేసేస్తాను. ఒక 2 నిమిషాల తర్వాత అలా ఉంచి మూత పెట్టి ఉంచేసి తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, సర్వింగ్ బౌల్లోకి నేను ఎలా డెకరేషన్ చేశాను. రెడీ. ఫైనల్గా ఎమ్మి నాటుకోడి కర్రీ మసాలాతో. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.